నమస్కారం సిసిసి న్యూస్ కి స్వాగతం నా పేరు రవిశంకర్ వార్తల వివరాల్లోకి వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు రాజమండ్రి దేవి చౌక్ లో అక్టోబర్ 3 నుంచి శరన్నవరాత్రి మహోత్సవాలు పోస్టర్ను ఆవిష్కరించిన శ్రీదేవి ఉత్సవ కమిటీ ప్రతినిధులు పేదల సంరక్షణే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వం రూరల్ శాసనసభ్యులు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి పేదలకు చెక్కులు పంపిణీ దేశంపై కుట్రలు చేస్తున్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు రాజమండ్రి క్వారీ మార్కెట్ సెంటర్లో ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో నిరసన అర్హుల వద్దకే సంక్షేమ పథకాలు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రభుత్వం ఏర్పడిన మొదటి 100 రోజుల్లోనే హామీలు అమలు శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి దోషులను శిక్షించాల్సిందే తాళ్లూరు మఠాధిపతి సత్యనారాయణ ప్రసాద్ ఆచార్యులు రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేపడతామని హెచ్చరిక రాజమండ్రి దేవి చౌక్లోని శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి నవరాత్రి మహోత్సవాలు అక్టోబర్ 3 నుంచి 13వ తేదీ వరకు వైభవంగా నిర్వహిస్తున్నట్టు శ్రీదేవి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బత్తుల రాజరాజేశ్వరరావు వెల్లడించారు రాజమండ్రి దేవి చౌక్లో శరన్నవరాత్రి మహోత్సవాల పోస్టర్ను శ్రీదేవి ఉత్సవ కమిటీ అధ్యక్షులు బత్తుల రాజరాజేశ్వరరావు విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు 2వ తేదీన అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఉత్సవాలు ప్రారంభిస్తామని చెప్పారు 6న దంపతుల పూజ 20న అన్నదాన కార్యక్రమం జరుపుతామని అన్నారు తొలి రోజున అమ్మవారు శ్రీ సర్వకవచ కనకాదుర్గాదేవిగా దర్శనమిస్తారు 2వ రోజు గాయత్రీదేవిగా 3వ రోజున అన్నపూర్ణాదేవిగా 4వ రోజు మహాలక్ష్మీదేవిగా 5వ రోజు బాలా త్రిపుర సుందరీదేవిగా 6వ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా 7వ రోజున సరస్వతీదేవిగా 8వ రోజున దుర్గాదేవిగా 9వ రోజున శ్రీ మహిషాసుర మర్ధినిగా 10వ రోజున రాజరాజేశ్వరీదేవి అమ్మవారిగా సాక్షాత్కరించి గోదావరి తీరంలో భక్తులను అమ్మవారు అనుగ్రహిస్తారు వరుసగా ప్రతిరోజు రాత్రి 10 గంటలకు నాటకాలు ప్రారంభమవుతాయి తొలి రోజున శ్రీ కనకదుర్గా మహత్యం తరువాత రోజు నుంచి వరుసగా శ్రీ సత్య హరిశ్చంద్ర రాజా నర్తకి భీమవరం ఘంటసాల ఆర్కెస్ట్రా శ్రీ సత్య హరిశ్చంద్ర భీమవరం మోహన్ ఆర్కెస్ట్రా 2 రత్నాలు భూ కైలాస్ 3 రత్నాలు శ్రీ రామాంజనేయ యుద్ధం చివరి రోజున కురుక్షేత్రం నాటకాన్ని ప్రదర్శిస్తారు మీడియా ప్రతినిధుల సమావేశంలో శ్రీదేవి ఉత్సవ కమిటీ ఉపాధ్యక్షులు ముత్యాల కుమార్ రెడ్డి గంధం భైరవస్వామి ఆకుల వెంకటేశ్వరరావు సెక్రటరీ అల్లక సత్యనారాయణ కోశాధికారి బత్తుల ఈశ్వరరావు సహాయ కార్యదర్శి పిల్లా వెంకటేశ్వరరావు మాదిరెడ్డి చంద్రశేఖర నరసింహారావు పెళ్లి వెంకట రమేష్ ఆసెపు దుర్గా మల్లికార్జునరావు ఆకుల నాగ సత్యనారాయణ సహాయ కోశాధికారి ఎండమూరి భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు శరన్నవరాత్రి మహోత్సవాలను పాలకవర్గ ప్రతినిధులతో పాటు మరో 42 మంది సభ్యులు పర్యవేక్షిస్తున్నారు శరన్నవరాత్రుల మహోత్సవాల సందర్భంగా ప్రతిరోజు రాత్రి తప్పనిసరిగా సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు 13, 10, 24 వరకు అమ్మవారి ఉత్సవాలు జరపబడను 12వ తారీఖు విజయదశమి 6వ తారీఖునేమో 108 దంపతుల పూజ జరపండు ఆ 108 దంపతుల పూజలో ఎవరైతే భక్తులు పాల్గొంటారో ఆ రోజు మా కమిటీ తరఫున అన్నదానం మధ్యాహ్నం భోజన వితరణ కూడా జరిపించడానికి నిశ్చయించాం ఆ వితరణకి మా ఉపాధ్యక్షులు గంధం భైరవస్వామి గారు దానికి జరుపు ఖర్చు అంతా కూడా ఆయన భరిస్తూ ఆ భోజనం ఖర్చు అంతా ఆయనే చూసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అలాగే 13వ తారీఖు అమ్మవారి ఉద్వాసంతో ఈ కార్యక్రమాలన్నీ ముగుస్తాయి అలాగే 20, 10, 24న మన ఆ రోజు అమ్మవారికి 10 నుంచి 15,000 మంది జనాభాతో అన్నదాన కార్యక్రమం జరిపించి ఆ రోజుతో ఈ కార్యక్రమాలన్నీ ముగించడం జరుగుతుంది ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 9 గంటల దాకా నిత్య కుంకుమ పూజ జరగబడిన అమ్మవారికి ప్రతిరోజు 10 రోజులు 10 అవతారాలతో అమ్మవారిని అలంకరించి ప్రజలు వీక్షించే విధంగా అమ్మవారిని దర్శించుకునేలాగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ట్రాఫిక్ వారికి అన్ని డిపార్ట్మెంట్ల వారికి మా తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం పేద ప్రజల ఆరోగ్య సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి సీఎం సహాయ నిధి నుంచి పేదలకు వైద్య ఖర్చుల నిమిత్తం వచ్చిన చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా గోరెంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ ప్రతి పేదవాడు ఆరోగ్యంగా ఉండాలని ఆర్థికంగా వారికి ఇబ్బందులు రాకుండా చూడటం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉదారంతో గతంలో కోట్లాది రూపాయలు కేటాయించారని చెప్పారు కూటమి ప్రభుత్వం పేదల సంరక్షణ ధ్యేయంగా వారి ఆరోగ్యమే మహాభాగ్యంగా పనిచేస్తోందని చెప్పడానికి నిదర్శనంగా ఈ రోజు రూరల్ నియోజకవర్గం మాధవరాయుడుపాలెం గ్రామం చెందిన కొల్లమల్లి సుధాకర్కు 2,17,673 రూపాయలు
ధవళేశ్వరం గ్రామానికి చెందిన నొక్కల ఎస్ఎస్ సూర్యనారాయణకు 1,05,452 రూపాయలు, ఆల్కాట్ గార్డెన్స్కు చెందిన కేత నాగమణికు 1,05,452 రూపాయలు, మాధవరాయుడుపాలెం గ్రామానికి చెందిన కొండేపూడి రామకృష్ణకు 20,900, మొత్తం నలుగురికి కలిపి 4,80,000 రూపాయలను ఉదారంగా అందించి పేదలకు పంపించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి గోరంట్ల కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రతి ఇంటికి పెద్ద కొడుకులా ఉంటాననే మాట ఇవ్వటమే కాక వారి కష్టాల్లో, వారికి ఆర్థిక ఇబ్బందుల్లో తోడుగా ఉండాలని, ఆరోగ్యశ్రీలో వర్తించని జబ్బులకు సీఎం సహాయ నిధి నుంచి సహాయాన్ని అందించారని తెలిపారు. కార్యక్రమంలో ఆళ్ల ఆనందరావు, నిమ్మలపూడి గోవింద్, ఆళ్ల విఠల్ తదితరులు పాల్గొన్నారు. ఎలాంటి లంచాలు లేకుండా ముఖ్యమంత్రి సహాయం నుంచి ఉదారంగా సాయం చేసిన చంద్రబాబు గారికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. పేదల సంరక్షణే ధ్యేయంగా, ఆరోగ్యమే మహాభాగ్యంగా, ఆరోగ్యశ్రీలో కవర్ కానీ జబ్బులకు కూడా ఇలా సహాయం చేసే కార్యక్రమం అమలు చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రజలందరూ కోరుతున్నాం, మంచి ఉచిత విద్యతోటి పాటు ఉచిత వైద్యం కూడా అందే కార్యక్రమాలు అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. ఇవాళ ఎవరు కూడా ఆతృత పడాల్సిన అవసరం లేదు. మీ కష్టాల్లో అండగా నిలబడతాడు చంద్రబాబు అని సవినయంగా మనవి చేస్తాం. అలాగే మిగతా వాళ్ళకు కూడా చాలా మందికి ఇక్కడికి నలుగురికి వచ్చింది 4,80,000 రూపాయలు, 1 రూపాయి కూడా ఖర్చు లేకుండా ఈ సహాయాన్ని అందించిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మన రూరల్ శాసనసభ్యులు బుచ్చచౌదరి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. భారత్లో రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పడం, కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజారిటీ వస్తే రిజర్వేషన్లు తీసేస్తామని మాట్లాడటం కాంగ్రెస్ నిజస్వరూపం బయటపడిందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోమవీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక క్వారీ సెంటర్, అంబేద్కర్ విగ్రహం వద్ద తూర్పుగోదావరి జిల్లా బీజేపీ ఓబీసీ మోర్చా నిరసన కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోమవీర్రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత ప్రతిష్ట దిగజార్చేలా విదేశాలకు వెళ్లిన ప్రతిసారి రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని, దేశంపై కక్షపూరితంగా మాట్లాడటం, దేశ విచ్ఛిన్నకర వ్యాఖ్యలు చేయటం ద్వారా దేశంపై చేస్తున్న కుట్రలు అర్థమవుతున్నాయని అన్నారు. 1990లో రాజీవ్ గాంధీ మండల కమిషన్ నివేదికను రద్దు చేసి లోక్సభలో ఓబీసీ వర్గానికి రిజర్వేషన్లు ఇవ్వడానికి వ్యతిరేకించారని, అంతేకాకుండా రిజర్వేషన్లు కోరుతున్న వారిని తెలివితక్కువ వారుగా అవమానించారని, గాంధీ కుటుంబం అనాదిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్న సందర్భంలో ఇప్పుడు రాహుల్ గాంధీ అదే తరహాలో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడటం గమనిస్తున్న దేశ ప్రజలు రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. జిల్లా అధ్యక్షుడు బొమ్మల దత్తు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అడబాల రామకృష్ణ, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కురగంటి సతీష్, తూర్పుగోదావరి జిల్లా బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కాలెపు సత్యసాయిరాం, బీజేపీ నాయకులు యనుమల రంగారావు, బేతిరెడ్డి ఆదిత్య, వీరాంజనేయులు, కందికొండ రమేష్, యానాపు యేసు, మన్నెన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ దేశంలో బీసీ, ఎస్సీ వర్గాల్ని వారు అణగదొక్కాలనేటువంటి గట్టి ప్రయత్నం నెహ్రూ దగ్గర నుంచి, ఇందిరాగాంధీ దగ్గర నుంచి, రాజీవ్ గాంధీ దగ్గర నుంచి, రాహుల్ గాంధీ దగ్గర నుంచి అందరూ గట్టి ప్రయత్నం చేస్తున్నారు. ఇది వివిధ వర్గాలు ప్రధానమైన కారణం, దేశం మోడీ నాయకత్వంలో అభివృద్ధి చెందుతూ ముందుకు వెళుతుంది. దీన్ని నిరోధించాలి, అమెరికాకి కొమ్ము కొయ్యాలి, అగ్ర రాజ్యాలకు కొమ్ము కాయాలి అనే ఒక కుటిల రాజకీయ ఆలోచనతో ఈవేళ విదేశీ ఏజెంట్గా రాహుల్ గాంధీ మారిపోయాడనేటువంటి అంశాన్ని స్పష్టంగా ప్రజల్లోకి, అన్ని వర్గాల్లోకి తీసుకెళ్లేటువంటి కార్యక్రమం, ఇలాంటి అనేకమైన కార్యక్రమాలని ప్రజల్లోకి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ తీసుకువెళ్తుందని మీ ద్వారా తెలియజేస్తూ, ప్రజలకిచ్చిన వాగ్దానాల మేరకు ప్రభుత్వం ఏర్పడిన అనతి కాలంలోనే ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజల ముందుకు వస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. స్థానిక 46, 47, 48, 49 వార్డులకు సంబంధించి క్వారీ రోడ్డు, శివాలయం టెంపుల్ సమీపంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను ప్రాధాన్యతా క్రమంలో ఒక్కొక్కటి అమలు చేస్తోందని, ఇప్పటికే పెన్షన్, అన్నా క్యాంటీన్లు, రైతు ధాన్యం బకాయిలు వంటి కార్యక్రమాలు అమలు చేయడం జరిగిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఏర్పడిన తొలి 100 రోజుల్లోనే
ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల చేత అనిపించుకుంటోందని అన్నారు. ప్రజా ప్రయోజనాలు కోరుతూ ప్రభుత్వం అందించే పథకాలు ప్రజలకు తెలియచేసే విధంగా 6 రోజుల పాటు నగరంలో కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఛాంబర్ మాజీ అధ్యక్షులు దొండపాటి సత్యంబాబు, రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, ఆర్యాపురం బ్యాంక్ చైర్మన్ చెల్లా శంకర్రావు, కూటమి నాయకులు రెడ్డి మునీశ్వరరావు, వైశ్రీను, యనుమల రంగబాబు తదితరులు పాల్గొన్నారు. ఉచిత ఇసుక విధానం వల్ల వారి జీవితాల్లో చాలా మార్పు రావడానికి అవకాశం ఉంది. గత 5 సంవత్సరాలు ఇసుకే దొరకని పరిస్థితి. భవన కార్మిక వ్యవస్థ అంతా నిర్వీర్యం అయిపోయింది. ఎక్కడ పన్నులు లేవు. సరే పన్నులు లేవు, భవన కార్మికుల సమస్య ఉంది, ఆకలి వేస్తా ఉంది, కడుపు నిండా భోజనం చేద్దామంటే ఇక్కడే ఉన్న అన్నా క్యాంటీన్ కూడా అన్యాయంగా మూసేశారు. ఇక్కడ అన్నా క్యాంటీన్ మూసేస్తే అన్యాయంగా దాన్ని ఎదుర్కొంటానే మేము అన్నా క్యాంటీన్ ఒకటి ఓపెన్ చేసి ఉన్నాం. మీకు అందరికీ తెలుసు, సుమారు 4.5 సంవత్సరాలు ఆ అన్నా క్యాంటీన్ ని మా సొంత డబ్బులతో మేము నడిపామని కూడా ఈ రోజు గర్వంగా చెప్తా ఉన్నాం. రాజమండ్రి ఆర్టీసీ కాలనీలో వినాయక చవితి నవరాత్రి వేడుకలు ఘనంగా ముగిశాయి. భక్తులకు అన్నదానం చేశారు. శ్రీ 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 లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవ కమిటీ ఆర్టీసీ కాలనీ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మాజీ డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, వాసిరెడ్డి బాబీ విచ్చేశారు. అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో కొంపట్ల శ్రీనివాస్, చింతంబుజ్జి, చింతం మహేష్, మహమ్మద్ ఖాన్, కొర్ల శేఖర్ నాయుడు, వాతాడ శ్రీకాంత్, కొర్ల వెంకీ, ప్రసాద్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి దోషులను శిక్షించాల్సిందేనని తాళ్లూరు మఠాధిపతి సత్యనారాయణ ప్రసాద్ ఆచార్యులు డిమాండ్ చేశారు. శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వాడకంపై సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటన చేయడంతో ప్రపంచంలోని శ్రీవారి భక్తులు మానసిక ఆందోళనకు గురికావటమే కాకుండా నివ్వెరపోయారని తాళ్లూరు మఠాధిపతి, భారతీయ ధర్మ పరిషత్ జాతీయ ప్రధాన కార్యదర్శి పొడుగు వెంకట సత్యనారాయణ ప్రసాద్ ఆచార్యులు అన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఇంతటి ఘోరమైన అపచారమా అని ప్రశ్నించారు. దీని ప్రభావంతో మరెన్నో విపత్తులను చవిచూడాల్సి వస్తుందేమోనని, ప్రకృతి ప్రకోపిస్తుందేమోనని ఆందోళనతో మానవాళి ఆవేదన చెందుతోందని అన్నారు. తప్పు చేసిన వారిని భగవంతుడు తప్పకుండా శిక్షిస్తాడని, అయితే నిజం తెలిసాక తప్పు చేసిన వారిని ప్రభుత్వమే తొందరగా శిక్షిస్తే తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో పాటు ప్రజల దీవెనలు కూడా ఎల్లప్పుడూ లభిస్తాయనటంలో సందేహం లేదని వెంకట సత్యనారాయణ ప్రసాద్ ఆచార్యులు అన్నారు. అందుకే త్వరగా సరైన చర్యలు చేపట్టి భక్తుల మనోభావాలు కాపాడాలని ఆయన కోరారు. మఠాధిపతులు, పీఠాధిపతులు, స్వామీజీలు ఒక ప్రకటన ఇచ్చి ఊరుకోకుండా అందరినీ చైతన్యవంతులు చేసి భవిష్యత్తు కార్యాచరణను ఆలోచించాలని మేము ముందుకు వస్తున్నాం. అంతేకాకుండా ఇలాంటి అవరోధాలు జరగకుండా ఉండాలి, ఇలాంటి ద్వారాలు జరగకుండా ఉండాలంటే ఈ దేవాలయ వ్యవస్థ మీద రాజకీయ పెత్తనం పోవాలి. ఇంతటి విషయాన్ని బయటపెట్టినటువంటి ప్రభుత్వ త్రయం అంటే తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఈ ముగ్గురు కలిసి నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వం
దీని మీద చర్య తీసుకుంటే ఆ శ్రీవారి ఆశీస్సులతో పాటు ప్రపంచంలో ఉన్నటువంటి శ్రీవారి భక్తుల ఆశీస్సులు మీకు ఉంటాయి. మీకు భవిష్యత్తు చాలా ఆశాజనకంగా ఉంటుంది. కావున ఎంతటి వారినైనా సరే శిక్షించవలసిందిగా మేము కోరుతూ ఉన్నాం. ప్రతి ఒక్కరిని బయటకు వచ్చి ఈ అంశం మీద స్పందించడమే కాకుండా శిక్ష పడే వరకు కూడా మనం అందరినీ చైతన్యవంతులు చేసి ముందుకు సాగాలని పిలుపునిస్తున్నాం. రాజమహేంద్రవరం వై జంక్షన్ వద్ద ఆనంద్ రోటరీ హాల్లో రోటరీ క్లబ్ ఆఫ్ ఆధ్వర్యంలో చదరంగం పోటీలు జరిగాయి. రాజమహేంద్రవరం వై జంక్షన్ వద్ద ఆనంద్ రోటరీ హాల్లో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో చదరంగం పోటీలు నిర్వహించారు. జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన 120 మంది బాలబాలికలు అండర్ 11, అండర్ 17 విభాగాలలో ఈ పోటీలకు వచ్చారు. పోటీలకు న్యాయ నిర్ణీతలుగా వై కళ్యాణ్ కుమార్, జాయింట్ సెక్రటరీ ఆంధ్ర చెస్ అసోసియేషన్ వ్యవహరించారు. ముఖ్య అతిథిగా రోటరీ క్లబ్ యూత్ సర్వీసెస్ డైరెక్టర్ సుంకర రవికుమార్, రోటరీ క్లబ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పట్టబొగల వెంకట్రావు పాల్గొన్నారు. శ్రీధర్, పిండిహరి, ప్రసాద్, విత్తనాల కుమార్ పర్యవేక్షించారు. ఈ చెస్ కాంపిటీషన్లో సుమారు 110 మంది పార్టిసిపెంట్స్ డిఫరెంట్ స్కూల్స్ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా చాలా ప్రోత్సాహంగా అప్పుడే 2 రౌండ్లు కంప్లీట్ అయినాయి. ఇందులో పిల్లలందరూ కూడా చాలా ప్రోత్సాహంగా ఇంట్రెస్ట్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. కాబట్టి రోటరీ క్లబ్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం వలన పిల్లలందరికీ కూడా ఒక కోకరికులర్ యాక్టివిటీస్లో కొంచెం మంచి అవగాహన కలుగుతుందని భావిస్తూ అందరికీ రోటరీ క్లబ్ ఆర్గనైజింగ్ కమిటీ శ్రీధర్ గారు, 364 చెస్ అకాడమీ డైరెక్టర్ పిండి హరిప్రసాద్ గారు, క్యాల్ఫ్యూషన్ చెస్ అకాడమీ డైరెక్టర్ శ్రీ విత్తనాల్ కుమార్ గారు, వివిధ కోచ్లు మరియు ఆర్గనైజర్స్ పాల్గొనడం జరిగిందండి. ఈ పోటీలు మొత్తం 5 రౌండ్ల పాటు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో విజేతలకు మొదటి 3 స్థానాలు పొందిన విజేతలకు బాలబాలికలకు బహుమతులు. కాటవరం రాజు ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో మహానదాన కార్యక్రమం నిర్వహించారు. కాటవరం రాజు ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో శ్రీ గణపతి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా శ్రీ అష్టభుజలక్ష్మి గణపతి ఆలయ 24వ వార్షికోత్సవాన్ని మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, రాధికా దంపతులు హాజరయ్యారు. కాటవరం రాజు ఫ్రెండ్ సర్కిల్ ఇలాంటి పుణ్య కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పలువురు వక్తలు అన్నారు. ఈ మహా అన్నదాన కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమం ఏదైతే చేపట్టారో ఫ్రెండ్ సర్కిల్, లక్ష్మీ గణపతి ఫ్రెండ్ సర్కిల్స్ వాళ్ళందరూ కూడా చల్లగా ఉండాలనేసి, ఈ సత్కార్యక్రమంలో వీళ్ళందరూ కూడా జనాల్ని ఇంకా సేవ అందించాలనేసి వాళ్ళ అభినందనలు తెలియజేస్తారు. ఈరోజు అన్న సమారాధన కార్యక్రమాన్ని కూడా చక్కగా చేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమం సహకరించిన అందరికీ కూడా మా డాక్టర్ గారు గూడూరి శ్రీనివాస్ గారి, రాధిక గారికి, మా కాటవరం రాజు ఫ్రెండ్ సర్కిల్ అందరికీ కూడా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజమండ్రి కొంతమూరు గ్రామంలో గల బీసీ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద శరన్నవరాత్రి మహోత్సవాలకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. కొంతమూరు గ్రామంలో గల బీసీ కాలనీలో శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద శ్రీదేవి నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని శనివారం రాట ముహూర్త కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో స్వాములు, భవానీలు, ఆలయ కమిటీ సభ్యులందరూ భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. రాజమండ్రిలో జేసీఐ 54 వసంతాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడంలో జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ జేసీఐ ప్రధాన భూమిక పోషిస్తోందని పలువురు వక్తలు పేర్కొన్నారు. స్థానిక లా హాస్పిన్లో జేసీఐ 54 వసంతాల వేడుకలు, జేసీఐ ఇండియా డైమండ్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజమండ్రి జేసీఐ ప్రెసిడెంట్ లచ్చిరెడ్డి శ్రీనివాస్ అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, కీనోట్ స్పీకర్గా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ
జేసీఐ రాజమండ్రి తన 55 సంవత్సరాల సేవా వారసత్వంలో మరో మైలురాయిని దాటిందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నానని అన్నారు. గన్నికృష్ణ మాట్లాడుతూ విశేషమైన అంకితభావాన్ని కనబరిచిన అసాధారణ వ్యక్తులను సత్కరించే కార్యక్రమంలో తాను కూడా భాగస్వామ్యం కావటం సంతోషంగా ఉందన్నారు. శ్రేష్ఠత, పట్టుదల, సమాజ సేవకు ప్రతీకగా నిలిచే ఈ సాధకులను జేసీఐ రాజమహేంద్రవరం అవార్డులతో గుర్తించడం గర్వకారణమని చెప్పారు. ఈ గ్రహీతలలో ప్రతి ఒక్కరూ తమ రంగంలో చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు. వివిధ రంగాల్లో విశేష కృషి సేవలు అందించిన వారికి పురస్కారాలు అందజేశారు, సత్కరించారు. అశోక్ కుమార్ జైన్, మొండెపు ప్రసాద్, ఆనంద్ స్వరూప్ పడవాని, పి బాపిరాజు, రచనా జైన్, చెల్లా విజయరామారావు, కీర్తిలకు అవార్డులు అందించి సత్కరించారు. ఎస్టాబ్లిష్మెంట్స్కో, మీ వ్యక్తిగత సంస్థలకో వాటికే పరిమితం అవ్వకుండా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమం తీసుకోవాలన్నది నా తాలూకు ఆలోచన. స్వతహాగా అందరికి ఒక భావన ఉంటుంది, ప్రభుత్వం ఉంది కదా, ఏది జరిగినా వాళ్ళే జవాబుదారంగా ఉండాలి, వాళ్ళే అన్ని సమాధానం చెప్పాలి. అధికారులు ఉన్నారు కదా, వాళ్ళే అన్నిటికీ సమాధానం చెప్పాలి అని అనుకుంటారు. కానీ ప్రతి పౌరుడు కూడా ఆ సమాధానం వచ్చే విధంగా చేసే కార్యక్రమం చేసినట్లయితే అక్కడ సమాధానం చెప్పవలసిన అవసరమే లేకుండా చేయొచ్చు. మనం నేను మిమ్మల్ని కూడా కోరేది ఈ రోజున రావడానికి కూడా ముఖ్య ఉద్దేశం చెప్పినప్పుడు ఈరోజు చాలా అనేకమైన పూజలు ఉన్నాయి, కార్యక్రమాలు ఉన్నాయి, కానీ తప్పకుండా వస్తాను. ఈ కార్యక్రమంలో నేను భాగ్యస్వామిని అవుతాను. మహానటుడిగా స్వయం కృషితో ఎదిగిన అక్కినేని నాగేశ్వరరావుని అభిమానులే కాకుండా అందరూ ఆదర్శంగా తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ సూచించారు. గోకవరం బస్టాండ్ సమీపంలోని జిత్మోహన్ మిత్ర కళావేదికపై శ్రీపాద జిత్మోహన్ మిత్ర అధ్యక్షతన అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేడుకలు జరిగాయి. కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ విచ్చేశారు. ఆయన మాట్లాడుతూ అక్కినేని నాగేశ్వరరావు జీవన విధానం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమని చెప్పారు. ఈ సందర్భంగా విశాఖకు చెందిన రచయిత, గాయకుడు, నటుడు రవీంద్రనాథ్ని అక్కినేని అవార్డుతో సత్కరించారు. కార్యక్రమంలో అక్కినేని అభిమాన సంఘం ముద్రగడ యేసుబాబు, పివిఎస్ కృష్ణారావు, నిమ్మలపూడి గోవింద్, వి జగపతి, బి సీతారామారావు, జల్లి శివప్రసాద్, సుకిరెడ్డి శ్రీనివాస్, డాక్టర్ గిరిజాల సోమరాజు నాయుడు, ఏఎస్ ఆనంద్, వి జగపతి, పోస్టల్ ఎన్ఎన్వి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు సినీ గాయకుడు రామకృష్ణ అవార్డుతో సీనియర్ సింగర్ డిఎల్వి ప్రసాద్ని సత్కరించారు. అప్పట్లో రామారావు కానీ నాగేశ్వరరావు కానీ వాళ్ళు స్వయంగా ఎదిగిన వాళ్ళు అందరూ కూడా. అటువంటిది ఈవేళ సత్యజయంతోత్సవాలు రామారావు గారికి మొన్న 2003లో చేసిన సత్యజయంత కార్యక్రమాలు ఇప్పుడు ఇంటి ఇద్దరు వయసులో 2-3 ఏళ్ళు ఈయన చిన్న రవీంద్రనాథ్ గిరి గారు పరిచయమైన కొద్ది రోజుల్లోనే శ్రీ గురువు గారు అయినటువంటి జిత్మోహన్ మిత్ర గారితో పరిచయం ఏర్పడడం, ఆ పరిచయం మీ యొక్క కళాకారుల ముందు ఇంత పెద్ద మంది సమస్యల దగ్గర 10 మంది దగ్గర కూడా పెద్దవాళ్ళ దగ్గర కూడా నన్ను హక్కుని చేర్చుకుని ఒక శిష్యుడుగా నన్ను అభిమానించి ఈ యొక్క కార్యక్రమంలో ఎంత పెద్ద. రాజమహేంద్రవరం కోటిలింగాలపేటలో ఉన్న శ్రీ అభయహస్త ఆంజనేయ స్వామి ఆలయం వద్ద భక్తులకు అన్నదానం చేశారు. రాజమహేంద్రవరం కోటిలింగాలపేటలో ఉన్న శ్రీ అభయహస్త ఆంజనేయ స్వామి ఆలయం వద్ద గణపతి నవరాత్రి మహోత్సవాలు ముగిశాయి. స్వామివారి ఊరేగింపు కోటిలింగాలపేట పురవీధుల్లో జరిగింది. అనంతరం స్వామివారిని పవిత్ర గోదావరి నదిలో నిమజ్జనం చేశారు. భక్తులకు అన్న సమారాధన చేశారు. సుమారుగా 3000 మందికి అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సమారాధనకు టీడీపీ నాయకులు నందివాడ దినేష్, జనసేన నాయకులు వైశ్రీను, ఆలయ కమిటీ సభ్యులు పల్వెల రమణ, సుందర చిన్న, పోసయ్య, ముల్లూరు నాని, కండవల్లి శివ, సుందర మునీంద్ర తదితరులు హాజరయ్యారు.
రాజమండ్రి స్థానిక లలితానగర్ 6వ వీధిలో నవరాత్రి మహోత్సవాలు ముగిసిన సందర్భంగా భక్తులకు అన్నదానం చేశారు. రాజమండ్రి స్థానిక లలితానగర్లో 6వ వీధిలో గణపతి నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శనివారం భక్తులకు భారీ ఎత్తున అన్న సమారాధన నిర్వహించారు. లలితానగర్ 6వ వీధి ఫ్రెండ్ సర్కిల్, ఓపిరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ అన్నదాన కార్యక్రమంలో సుమారు 3,200 మంది భక్తులు పాల్గొన్నారు. ట్రస్ట్ వ్యవస్థాపకుడు అడారి లక్ష్మీనారాయణ దంపతుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు శివారెడ్డి, నాగేంద్ర, పిల్లి, శ్యామ్కుమార్, డి ఈశ్వర్రావు, మల్ల వెంకట్రాజు, పిల్లా సతీష్, పిల్లా రాంబాబు, హరి, నామనవాసు, తాతాజీ, కృష్ణ, నాగేంద్ర, తులసి, పలువురు నగర ప్రముఖులు పాల్గొన్నారు. రాజమండ్రి లలితానగర్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో శ్రీ విఘ్నేశ్వర ఆలయం వద్ద భక్తులకు అన్నదానం చేశారు. రాజమహేంద్రవరం లలితానగర్లో వేంచేసి ఉన్న శ్రీ విఘ్నేశ్వర ఆలయంలో 44 సంవత్సరాల ఉత్సవాలను గణపతి లలితానగర్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భక్తులకు భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మహా నివేదన చేసి అనంతరం భక్తులకు అన్నప్రసాదాన్ని పంచిపెట్టారు. సుమారు 3,000 మంది భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. లలితానగర్ ఫ్రెండ్ సర్కిల్ సభ్యులతో పాటు స్థానిక పెద్దలు, యువతీ యువకులు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఉత్సవాల నిర్వహణకు సహకరించిన భక్తులు, స్థానిక పెద్దలు, ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. కోరుకొండ రోడ్ మార్కెట్ యార్డ్ ఎదురుగా ది రాజమండ్రి శ్రీ విఘ్నేశ్వర టౌన్ రూరల్ బోర్డ్ సెంట్రింగ్ ఓనర్స్ యూనియన్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. రాజమహేంద్రవరం కోరుకొండ రోడ్ మార్కెట్ యార్డ్ ది రాజమండ్రి విఘ్నేశ్వర టౌన్ రూరల్ బోర్డ్ సెంట్రింగ్ ఓనర్స్ యూనియన్ బిల్డర్స్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాల ముగింపు సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ, జనసేన నాయకులు వై శ్రీనివాస్ విచ్చేశారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పర్మివాసు, సెంట్రింగ్ యూనియన్ పెద్దలు, కమిటీ సభ్యులు, బిల్డర్స్ తదితరులు పాల్గొన్నారు. సుమారుగా 4,000 మందికి అన్నప్రసాద వితరణ నిర్వహించారు. రాజమండ్రిలో పలుచోట్ల ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కడియం మండలం బుర్రిలంకలో కొలువైన శ్రీ లక్ష్మీ రత్న గణపతి ఆలయం 56వ వార్షికోత్సవం సందర్భంగా గణపతి నవరాత్రి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆలయ వార్షికోత్సవం సందర్భంగా ఆలయాన్ని వివిధ రకాలైన పుష్పాలతో అలంకరించి కనువిందుగా మార్చారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా గణపతిని మేళతాళాలు, బాణాసంచ మధ్య గ్రామోత్సవం నిర్వహించి కాలువలో నిమజ్జనం చేశారు. ముగింపు ఉత్సవాలను పురస్కరించుకుని ఉత్సవ చలువు పందిరి వద్ద 24వ మహా అన్నదాన సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో గ్రామస్తులు, నర్సరీ రైతులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సిసిసి న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజమండ్రి దేవీ చౌక్లో అక్టోబర్ 3 నుంచి శరన్నవరాత్రి మహోత్సవాలు. పోస్టర్ను ఆవిష్కరించిన శ్రీదేవి ఉత్సవ కమిటీ ప్రతినిధులు.
పేదల సంరక్షణే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వం. రూరల్ శాసనసభ్యులు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి పేదలకు చెక్కులు పంపిణీ. దేశంపై కుట్రలు చేస్తున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు. రాజమండ్రి క్వారీ మార్కెట్ సెంటర్లో ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో నిరసన. అర్హుల వద్దకే సంక్షేమ పథకాలు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ప్రభుత్వం ఏర్పడిన మొదటి 100 రోజుల్లోనే హామీలు అమలు. శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి దోషులను శిక్షించాల్సిందే. తాళ్లూరు మఠాధిపతి సత్యనారాయణ ప్రసాద్ ఆచార్యులు. రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేపడతామని హెచ్చరిక. ఇవి వార్తలోని విశేషాలు. తిరిగి రేపటి CCC న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.